ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది 1925లో. మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేశభక్తులు దేశ సేవకులైన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పాలసీ ఏంటి? ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుండాలి. కాశ్మీర్ లో రాజు హిందూ, మెజారిటీ ప్రజలు ముస్లింలు. వాళ్ళకి వీళ్ళు ఏం సలహా చెప్పారో తెలుసా? మీరు ప్రత్యేకమైన సంస్థానంగా ఉండాలి, భారతదేశంలో కలవద్దని ఆర్ఎస్ఎస్ అక్కడ సలహా చెప్పారు. అంటే ప్రజలు ముస్లింలు అక్కడ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కాదు, మేము భారత సంస్థానంలో కలుస్తాము, భారతదేశంలో కలుస్తాము, ఇక్కడ సంస్థానం విడిగా ఉండటానికి లేదు అని ప్రజా ఉద్యమం జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్, వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఎందుకని? షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరిగిన ప్రజా పోరాటంలో 2 అంశాలు. ఒకటి, భారతదేశంలో కలవాలంటాం. రెండోది, అక్కడున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఈ హిందూ దేశముఖుల చేతుల్లో ఉన్నాయి. కొంతమంది ముస్లిం జాగీర్దారులు కూడా ఉన్నారు. దీని నుంచి ప్రజలకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పోట్లాడారు షేక్ అబ్దుల్లా. అందుకని వీళ్ళు ఏం చేశారు? అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఆర్ఎస్ఎస్ అని ఎందుకు అంటున్నాను? ఆ రోజు బీజేపీ లేదు, కానీ వీళ్ళమ్మ అదే కదా, వీళ్ళమ్మ అయ్య గురువు అదే కదా. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆ రోజున ఏ పాత్ర పోషించింది? ఈ రోజు ఏ పాత్ర పోషించిందో ఆ రోజు అదే పాత్ర పోషించింది. ప్రజలకి వ్యతిరేకంగా మతం పేరు మీద ప్రజల మీద దోపిడీ చేస్తున్న, ప్రజల్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళకి మద్దతుగా నిలబడటం వీళ్ళ పాలసీ. ఆనాటి నుంచి ఈనాటికే ఆ పులి మచ్చలు అట్టనే ఉన్నాయి. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది కాశ్మీరా ఇదే కాదు. అంటే కాశ్మీర్ రాజు అయితే వాడు మతం హిందూ కాబట్టి వాడు దేశంలో కలవద్దు. ఇవాళ మణిపూర్ మండుతా ఉంది. మణిపూర్ రాజు ఆ రోజు హిందూ, మణిపూర్ కూడా అదే సలహా చెప్పారు. ఇవాళ వీళ్ళు కాలర్లు ఎత్తుకొని సిగ్గు లజ్జాలి, అసలు ఏముందో వాళ్ళకి అర్థం కావట్ల. నాకు వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళో కొంచెం చూడాలి. జీవశాస్త్ర ప్రకారం, బయాలజీ ప్రకారం వీళ్ళు అసలు నిజంగానే వీళ్ళు మనుషుల డిఎన్ఏలో ఉన్నారా, ఇంకేమన్నా ఉన్నారో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఎంత సిగ్గు లేకుండా మాట్లాడడం అనేది మనం కొంచెం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం. నువ్వు పటేలు నెహ్రూ, పటేలు ఆర్ఎస్ఎస్ తో విభేదించాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పటేలు ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పటేల్ ని వాళ్ళ భుజాన్ని వేసుకొని పటేల్ చేసిన పనులన్నీ మేం చేసినయే మోటు భాషలో చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ 2 అంశాలు. 40 వరకు సంస్థానాధీశుల మీద పోట్లాడడానికి నిరాకరించిన కాంగ్రెస్ చేసిన పనేంటి? స్వతంత్రోద్యమం బలోపేతం అవుతున్నప్పుడు ఇక్కడ జెండాలు ఎగరేయడము, అక్కడ స్వతంత్రోద్యమం జరగాలని కోరుకోవడము, అలాంటి పనులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ని మాడపాటి హనుమంతరావు నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజానికి ప్రజల పక్కన నిలబడ్డారా? అది ప్రశ్న. ఇక్కడ మనం వద్దాం, మళ్ళీ దీంట్లోకి వద్దాం.